అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, కేకే సారుతోని కాక కడియం సిఆర్ సారుతోని బీఆర్ఎస్ కు డోకా. ఇక మంత్రి కోమటిరెడ్డి సార్ అంటున్నాడు 14 సీట్లు గెలుస్తాం పక్క. కేసీఆర్ సారు దోసుకున్న సొమ్ము 20 సంవత్సరాలైనా తేలదంట మరి అవినీతి లెక్క. ఇక మాజీ గవర్నరు ప్రచారము జవాన్ల పాటించాలే ఆచారము. ఇక ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు. మీరు ఎన్ని చోట్లలో పోటీ చేస్తుండొచ్చు, మా అంటే పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా 1-2 సార్లు పోటీ చేస్తుండొచ్చు నువ్వు. కానీ ఒక తాత అయితే దగ్గర 300 సార్లు పోటీ చేసిండు. మళ్ళా చిన్నోళ్ళ మీద కాదు, పెద్ద పెద్ద లీడర్ల మీద. ఇగో కనిపిస్తున్నాడు గదుల్లో గీ తాత. మీసాలు పెద్దగా ఉన్నట్టే తాత చరిత్ర కూడా పెద్దదే. మళ్ళా ఎందుకంటారా, ఇప్పటిదాకా 238 సార్లు పోటీలో దిగిండు ఎలక్షన్లల్లా. ఇన్నిసార్లు పోటీ చేసినా ఒక్కసారి గెలవలేడు. మళ్ళా అంతా ఓటమి పాలే. అయినా వెనుకకి తగ్గేదే లేదంటున్నాడు. ఎన్నిసార్లు అయినా పోటీ చేస్తాడంట మళ్ళా. మొదలు 1988లో ఊర్లో సర్పంచ్ లెక్క పోటీ చేసిండంట. నువ్వు పోటీ చేస్తే మస్తు మంది నాగిర్రంట. ఇంకేమున్నది, సారు ఓడిపోయిండు మళ్ళా. ఊర్లో ఓడిపోయిన చిన్నపోలేడుల్లో తాత పెద్దోళ్ళ మీదనే పోటీ చేస్తున్నాడు. ప్రధానమంత్రి మోడీ సార్ మీద, మాజీ ప్రధాని వాజ్పేయి సార్ మీద, మన్మోహన్ సార్ మీద, రాహుల్ గాంధీ సార్ మీద, ఇట్లా పెద్దోళ్ళ మీద పోటీ చేసిండు మళ్ళా. ఎన్నిసార్లు పోటీ చేసినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, పెద్దోళ్ళ మీద పోటీ చేసినా, పెద్దోళ్ళ మీద ఓడిపోయినా ఓటమే పెద్ద కిక్ అంట నువ్వు. ఈ తాతకు ఇదే కిక్కుతోని పెద్ద బుక్కులల్లో ఎక్కుతున్నాడు ఈ నడుమ. ఈ తాత పేరు పద్మరాజనుల్లో, తమిళనాడు రాష్ట్రంలో ఉంటాడు. సత్యదాకా పోటీ చేస్తూనే ఉంటాడంట, రికార్డులు కొడుతూనే ఉంటాడంట మళ్ళా. మాజీ గవర్నర్ తమిళసాయి మేడం ఎరకనే కదా మస్తు జోరుగా ప్రచారం చేస్తున్నదంట తమిళనాడు రాష్ట్రంలో. మరి చూసేద్దాం పండి ఎట్లున్నదో పరిస్థితి. మన మాజీ గవర్నర్ తమిళసాయి మేడం పోటీకి సై అంటున్నది. ఈ ఎలక్షన్లల్లో సీఎం స్టాలిన్ పార్టీ గెలుసుడు నయ్యి అంటున్నది. మళ్ళా ప్రచారంలో దూసుకుపోతున్నది, ప్రచారంలో ముద్దుగా బజ్జీలు తింటున్నది, బీజేపీ చెండాలు పడుతున్నది, మోడీ సార్కు జై కొడుతున్నది. మేడం రూటే సపరేటుల్లో. Just I want to reveal the development practically. I took vada from a roadside shop. Owner is a women empowerment, and payment was by digital. So this is the development we all were dreaming. So no words to say about that. Everything practically revealed. This itself says we have to vote for Lotus because the development has reached the downtrodden level. చూసిరు గదుల్లో మేడం ప్రచారమే అలాగున్నది, మేడం పోగటనే అలాగున్నది. అందరు గవర్నర్ పదవి అయినాక పక్కకు తప్పుకుంటారు రాజకీయాలకెళ్ళి. కానీ మేడం మళ్ళొకసారి ట్రెండ్ సెట్ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎంపీగా పోటీ చేయనిక వచ్చింది. People are standing with Modi ji. So definitely we will stand. Only this election, the Dravidian force, I am not having the Dravidian people. The people, the parties who are cheating in the name of Dravidian force will be washed out. In 1967, there was a great change in the mindset of the people. There was a great change in Tamil Nadu. Like that, 2024 also will show the way and show particularly the DMK. Their people, we are people, persons, and they are against the people, dynasty,
corruption, people will teach a lesson for DMK and as well the other ADMK also. చూడాలి మళ్ళా ఈ తాపకు మేడంకు పార్లమెంట్లో అడుగు పెట్టడానికి భాగ్యం ఉంటుందో ఉండదో. ఓ అక్క మంచిగా ఎవరన్నా గురికోతుంటే పైసలు దానం చేస్తుంటారు. ఇక మరి అది ఇంకా జర పైసలు ఎక్కువైతే అన్నదానం చేస్తుంటారు. కానీ ఒక తానైతే అందరూ లీల దానం చేసిర్రులో అది కూడా చర్చికే మళ్ళా. అగో చూస్తున్నారు కదుల్లో గిదెక్కడికి చంత్రము గీ అన్న నెత్తి మీద మంచిగా ముద్దుగా బిందెత్తుకొని రావట్టే లోపలికి తీసుకుపోవట్టే. గీ అవ్వగుట్ట బిందెత్తుకొని వచ్చిందులో ముద్దుగానే అవో గాయన్న తీసుకుపోయి లోపల పెట్టవట్టే. ఇట్లా అందరూ బిందెలల్లో నీళ్లు తెచ్చుడు చర్చి లోపల పెట్టుడు. చూసిరు కదా అట్లా ఒకరికొకరు నీళ్లు తెచ్చుడు 3000 లీటర్ల దానం ఇచ్చిర్రంట నువ్వు నీళ్లు చర్చికి. ఈ ఎల్లా క్రైస్తవుల కాయుషు పండుగ దినం కదా అందుకే గీ తీర్ర సాయం చేస్తున్నారంట నీళ్లు లేక. నీళ్లు దానం ఇచ్చుడైనాక అందరు కలిసి ఇగో గీ తీర్ల పండుగని జరుపుకున్నారు ముద్దుగా. చూసిరు గదుల్లో ఇట్లుండాలి మళ్ళా కరువు వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలిసి ముందుకోవాలి. ఏమన్నా తక్లీఫ్ అయితే సాయం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో అన్నట్టు ఈ వీడియో తమిళనాడు రాష్ట్రంలో ఓ చర్చిలో జరిగిందంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు తప్పుకుంటున్నారు. ఇప్పటికే చూసినాం మళ్ళా పెద్ద లీడర్లు పక్కకోతున్నారు, పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి కడియం సిఆర్ఈ సారు కేకే సార్కు ఏం బాధ వచ్చింది, మరి కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఎట్లా అరుచుకున్నారో ఒకసారి చూద్దాం పండి. చూస్తున్నారు కదుల్లో రాష్ట్రంలో రాజకీయం. ఒక దిక్కు కేకే సారు పుట్టిస్తున్నారు రాజకీయంలో కాక, ఇంకో దిక్కు కడియం సిఆర్ఎస్ సారు బీఆర్ఎస్ కు డోకా. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తలుగుతున్నాయి. కష్టకాలంలో పెద్ద మనుషులు పార్టీని ముందుకు తీసుకుపోతారనుకుంటే పార్టీకే పెద్ద పోటు వడిచిరు అనుకొచ్చిడు కేటీఆర్ సారు. చూచిరు గదుల్లో సారు ట్విట్టర్ పిట్టల పోస్టు పెట్టినాక శివల్ల మీటింగ్లో పాల్గొన్నాడు మళ్ళా కేటీఆర్ సారు. ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. ఇంటి దొంగను ఈశ్వరుడిగా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. అగ్గో ఇన్నర్ గదుల్లో పట్నం మహేందర్ రెడ్డి సారు వెన్నుపోటు ఓడిచిండంట. అందుకే మరి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సారు ఓడిపోయానంట. అటెన్క పట్నం మహేందర్ రెడ్డి సారు రంజిత్ రెడ్డి సారు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఇగో గీ తీర్ల మురిసిండుల్లో. మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని, నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నా ముంగట్నే లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చెవెల్ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. చూసిరు కదా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసిరంట. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుడుట్లా. అటెన్క కడియం సిఆర్ఈ సారు కేకే సారు పార్టీ మారుతుంటే ఇగో వీళ్ళిద్దరి విషయంలో గిట్లా మాట్లాడిండు కేటీఆర్ సారు. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు.
చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇన్నర్ గదుల్లో పెద్ద మనుషులు పార్టీ మారిండ్రు, వాళ్ళనేమంటాం అనుకొచ్చిండు. అటెనక మెతుకు ఆనంద్ సారు పార్టీ మారినోళ్లకు టికెట్లు ఇవ్వద్దు, మళ్ళా మన పార్టీలకు తీసుకోవద్దు అనుకొచ్చిండు. ఎవరైతే అధిష్టానానికి చాలా దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది పదవులు అనుభవించిపోతున్నటువంటి వాళ్ళు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు అక్కడ పోయి పదవులు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వస్తారేమనేటటువంటి అనుమానం చాలా మంది లోపల ఉంది. ఇది మా నియోజకవర్గంలో జరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా మన పార్టీకి చేయకపోయినా కానీ మనం అందరం కూడా తీసుకొని గౌరవిస్తే ఇప్పుడు వెన్నుపోటు పోతున్నటువంటి వాళ్ళను భవిష్యత్తు లోపల నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వాళ్ళను మళ్ళీ పార్టీలకు తీసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. సుశీర్ గదుల్లో సారు చెప్పింది నిజమే. మళ్ళా పార్టీల చుట్టూ తిరిగి మళ్ళా ఇదే పార్టీలకు వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళను తీసుకోమని చెప్పి కుల్ల చెప్పిండు కేటీఆర్ సారు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుశీర్ గదుల్లో కేటీఆర్ సార్ చెప్పుడే కాదు, కేసీఆర్ సార్ కూడా చెప్పిండు మళ్ళా పార్టీ మారకుంటే మంచి పదవులు వస్తాయని భవిష్యత్తులా. ఇదే ముచ్చట మీద ఇవాళ హరీష్ రావు సార్ కూడా బాగా గరమైండు. కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ? మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తాం. ఇన్నర్ గదుల్లో గులాబీ లీడర్లు ఇట్లా గుస మీద ఉంటే సీనియర్ లీడర్లేమో పక్క పార్టీలకు గుసాయిస్తా ఉన్నారు. చూడాలే మరి పార్లమెంట్ ఎలక్షన్ల దాకా రాజకీయం ఎట్లుంటుందో, ఇంకా ఎంతమంది పార్టీ మారుతారో ఏమో. ఇన్ని దినాలు కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు కడియం సిఆర్ సారు. ఇప్పుడేమో మళ్ళా కాంగ్రెస్ పార్టీలకే ఓవట్టే. మరి వరంగల్ జిల్లాల పరిస్థితి ఏమున్నది? కడియం సిఆర్ సారు ఏం మాట్లాడిండు, ఏం కథ ఒకసారి చూద్దాం పండి. కడియం సిఆర్ సారు కాంగ్రెస్ పార్టీలో కాలు పెడదాం అనుకున్నాడో లేదో అట్లా లొల్లి శురువైందులో కడియం సిఆర్ సారు ఫోటో మీద ఎట్లా టిక్కర్ వేస్తున్నారో చూడుండ్రి. అగో చూస్తున్నారు కదుల్లో ఇప్పటికే 3 టిక్కర్లు పడ్డాయి. మళ్ళా ఇంకా రాను ఎంతమందికి టిక్కర్లు పడతాయో, లేకపోతే ఫ్లెక్సే తీసేయాలను. ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు టిక్కర్లు వేస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కడియం సిఆర్ సార్ను తిడుతున్న యాల. కడియం సిఆర్ సార్ ఒకటే మాట అంటున్నాడు, మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్.
ఇన్నర్ కదా 1-2 దినాలల్లో నిర్ణయం తీసుకుంటాడంట. మళ్ళా తండ్రి బాటలనే బిడ్డ గుట్ట వరంగల్ సీటు నుంచి పోటీ చేస్తలేనని చెప్పి తప్పుకున్నదుల్లో కుల్లం కుల్లా. ఈ వరంగల్ సీటుకైతే మస్తు డిమాండ్ ఉన్నది. బాల్కసుమన్ సార్ కు టికెట్ ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది. తాటికొండ రాజయ్య సార్ కూడా లైన్లు ఉన్నాడంట. నువ్వు బాబుమోహన్ సార్ కూడా లైన్లు ఉన్నాడంట. ఇట్లా మస్తు మంది పోటీ పడుతున్నారు మళ్ళా వరంగల్ బీఆర్ఎస్ సీటు కోసం. కడియం సిఆర్ సారు బిడ్డ అట్లా పోటీ నుంచి తప్పుకున్నదో లేదో ఇగో ఇట్లా మాట్లాడిండు ఈటల రాజేందర్ సారు. బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతారు. మొన్న దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట. ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత మోడీ గారేమో ఆశీర్వదిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెడతారు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదేం లేదు, ఓటైతే మోడీ వేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం. ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోడీ వేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులాగా నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతంగా పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలకు కూర్చుకోవడం చెప్తున్నారు. ఇన్నర్ కదా ఈటల రాజేందర్ సార్ అయితే కడియం సిఆర్ సారు కోసము, కేకే సారు కోసం అయితే ఏం మాట్లాడలే. కానీ డాక్టరు సంజయ్ సార్ అయితే మస్తు తిట్టిండు. రాత్రి బాగా బాధపడ్డా. వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనబుద్ధి కాదు కానీ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకరేమో 85 ఏళ్ళు, ఇంకొకరు 70 ఏళ్ళు అనుకుంటాం. కేశవరావు గారు 85 ఏళ్ళు, వారు కడియం సిఆర్ గారు 70 ఏళ్ళు అనుకుంటాం. నాకు వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే. ఎప్పుడు అంకుల్ అని పిలుస్తుండే, సార్ అని పిలుస్తుండే. వాళ్ళని సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు. నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే, మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడకని ఇవాళ చెప్తున్నా మీ అందరి ముందర. సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు. ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాను. ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినంటే ఏంది వాళ్ళు చెప్పరు, మీరే చెప్పరు. ఇన్నర్ కదా నువ్వు మాటలు రావు అనుకుంటేనే పెద్ద మాటనే అనే. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా మస్తు గరం అయ్యిర్రు. నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి చెప్పుకునేటువంటి మీరు నిన్న చేసినటువంటి రాజకీయాలు ఒక మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారునిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఈరోజు మీకు మేము చెప్తా ఉన్నాం. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ వీడి పోతున్నారు. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్, ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. కష్టకాలం పార్టీలకు అన్నిటికీ వస్తాయి, మనకు కూడా వచ్చింది అనుకుందాం. చాలా మంది స్వార్థపరులు ఆడుకున్నారు, పోయినరు. ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. మీతో పాటు నేను కొట్లాడతా. నాకు కూడా ఏమి అవకాశాలు రాలే. మీరు అనుకోవచ్చు అన్నా నువ్వు పెద్ద పెద్ద చెప్తున్నావు, నాకు కూడా ఏం రాలేదు తమ్మి. కానీ బరాబర్ జిల్లాల మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల 14 మళ్ళీ గులాబీ జెండా ఎగరేద్దాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది? అలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా? ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతుంటారో వాళ్ళే సమాప్తం అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉండే అటువంటి ఉద్యమ నాయకులే అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు, ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది. మీరు ఇతర పార్టీలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం. మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజానేసుకొని ఊరేగించినాం. మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు, వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది తగునా? మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు. ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడో ఇక బంద్ పెట్టాలి. మీరే పెద్ద పునీతులైన్లు, చుట్టూన్నోళ్ళు, పార్టీలు అందరూ కూడా
అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా. సూచిరి గదుల్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కోపాలు. ఈ కోపాల నడుమ శాపాల నడుమ పార్లమెంట్ సీటు ఎవరు గెలుస్తారో ఎవరు ముంగల పడతారో చూడాలి మళ్ళా. మనం చూస్తా ఉన్నాం గదుల్లో కరువు ఎంతగానం వచ్చిందో. పాపం ఆగం ఉన్నది. మళ్ళా ఈ కరువు అన్నిటికీ కారణం ఒకటే. ఇక పరిష్కారం దిశగా కదిలిర్రు జవాన్లు. మనం చూస్తున్నాం గదుల్లో నీళ్లు లేక పంటలు ఎట్లెండిపోతున్నాయో. కొన్ని జాగాలలో అయితే తాగనీళ్ళు కూడా లేవు. మళ్ళా ఇసొంటి కరువు కారంలా బతుకు తెరువు ఎట్లనో చూపించిర్రు ఈ జవాన్లు. చూసిరు గదనుల్లో దేశాన్ని కాపాడుట్లనే కాదు పర్యావరణాన్ని కాపాడిట్లో కూడా నెంబర్ 1లు ఉన్నారు మన జవాన్లు. చెట్లు పెంచితేనే గదనుల్లో వానలు పడేది. చూసిరు గదుల్లో చిన్న మొక్కలు ఎంత ముద్దుగా నాటిర్రో. ఈ అలా చిన్న మొక్కలే కావచ్చు కానీ రేపు పొద్దుగల పెద్ద చెట్లు అయ్యి వానలు పడనీకే బతుకు తెరువు ముంగలు కోనికే దారి చూపిస్తాయి మళ్ళా. जैसा आपको मालूम है कि बीएसएफ जहां भी रहती है अपने आसपास के पर्यावरण को अच्छा करने के लिए काफी योगदान देती है. सो ये प्लांटेशन ड्राइव विद स्पॉन्सरशिप ऑफ एसबीआई जो सीएसआर में काफी कंट्रीब्यूट करते हैं, उनके सौजन्य से हमने ये प्लांटेशन ड्राइव किया है और करीब 3000 प्लांट हम इस कैंपस में लगाने वाले हैं. దేశం కోసం దేశ ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న జవాన్లకు సలాం కొట్టాల్సిందే మళ్ళా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఉండి కుండ బద్దలు కొట్టింటుల్లో. కేసీఆర్ సారు ఈ ముచ్చటింటే మరి నిడత పట్టకుండొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మస్తు కోపంగా మాట్లాడిండుల్లో మీడియా చిట్చాట్ల. కేసీఆర్ సార్ చేసిన పాపాలతోనే రైతులకు గీ బాధలన్నాడు. అటెన్కా ప్రాజెక్టులకు దేవుని పేరు పెట్టి 1,000 కోట్లు దోసుకున్నాడు అనుకొచ్చిండు. ఆ దాసుకున్న పైసల మీద ఎంక్వైరీ చేయాలంటే దగ్గర 20 సంవత్సరాలు పడుతుంది అనుకొచ్చిండు. ఇంతేగాదుల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎంపీ ఎలక్షన్లు వెళ్ళిపోగానే హరీష్ రావు సారే బీజేపీ పార్టీలో చేరుతాడంట. ఇక బీఆర్ఎస్ పార్టీ సీట్లు ఇస్తుంటే మాకొద్దు అని తప్పుకుంటున్నారు, మా దిక్కు ముఖం తిప్పుకుంటున్నారు అనుకొచ్చిండు. గతంలో కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు గాయనకు తగిలిందనికి వచ్చిండు. గండ్ల ఇచ్చంత్రం ఏముంది, ముందు బీఆర్ఎస్ పార్టీలా తండ్రి కొడుకులు ఇద్దరే ఉంటారనుకొచ్చిండు. గిట్లా జబర్దస్త్గా నేర్చుకున్నాడు లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీని. చూడాలే మళ్ళా ఇంత జోష్నున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఏమో మరి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.